విభజన జరిగే అవకాశం ఉంటే తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా. ఇప్పుడు జరగకపోవడం వైసీపీకి అడ్వాంటేజ్, చాలా పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకు అంటే నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంటు స్థానాలకైతే కేంద్రం ఒక ప్రపోజల్ చెప్పింది ఈ పార్టీలకి. ఏమనంటే ఎస్సీ సీట్ ఉంది, టాప్ 3, ఈ 3లో ఒకటి, నెక్స్ట్ 3, ఈ 3లో ఒకటి, ఇట్లా. అంటే ఓన్లీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీసా మీరు చెప్పేది? అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈ మూడు కూడా. ఇప్పుడు మహిళలు 3 నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్నారు. ఈ టాప్ ఉన్నటువంటి మహిళలు ఉన్న 3 నియోజకవర్గాల్ని ఒకటి తీసి లాటరీ తీస్తారు. అందులో ఒక నియోజకవర్గానికి ఈ ట్రిప్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకొక నియోజకవర్గానికి రొటేషన్. మీరు పంచాయతీలు, కార్పొరేషన్లకి ప్రతి ఏడాది రొటేషన్ అవుతుంటారు, తెలుసు కదా మహిళా. అట్లాగా ఎంపీ సీట్లలో కూడా, ఎమ్మెల్యే సీట్లో కూడా రొటేషన్ ప్రాసెస్ అనుకున్నారు. ఆ బిల్లులో అది రొటేషన్ ప్రాసెస్, స్టికాన్ కాదు, ఒకదానికే కాదు అనమాట, మారుతా ఉంటుంది. ఆ లెక్కలు చూసుకున్నటువంటి సందర్భంలో ఈ టాప్ 3లో ఒకటి, 3లో ఒకటి ఇట్లా లెక్కేసుకుంటారు అనమాట. ఇట్లా జరిగినప్పుడు ఎంపీ సీట్లలో పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు వైసీపీకి. అసెంబ్లీ